నేను కూడా అదే ముందు కూడా నేను ముందు సందర్భాల్లో ఇంకా రేపు షో పడుతుందనగా ముందు కూడా మీ అందరినీ కలిసి నేను చెప్పింది అదే సార్. పండగ సినిమా మన తెలుగులో మన పండగ సినిమా ఏంటంటే కొంచెం ఊర్లో వాళ్ళు గానీ అందరూ ఎళ్ళేటప్పుడు ఎలాంటి వైబ్‌ని ఎంజాయ్ చేస్తారు, ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటే ఎంజాయ్ చేస్తారు అని ముందు నుంచే మేము అనుకోని తీసిన సినిమా. అందరూ థియేటర్‌లోకెళ్ళి నవ్వుకోవాలి. ఫ్యామిలీ అందరితో కూర్చున్నప్పుడు చిన్న సరదాగా నవ్వుకొని, ఓ చిన్న మెసేజ్ ఏదో ఇచ్చాడురా అని ఎంటర్‌టైన్‌మెంట్ వైబ్‌తో సినిమాకెళ్ళండి. మీరు ప్లెజెంట్‌గా ఎళ్ళండి అదే మైండ్‌తో. అంతకు మించి మేమేమి ఈ సినిమా నుంచి అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అని చెప్పట్లేదని నేను రిలీజ్ ముందు రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి చాలా స్ట్రెస్ చేసి చెప్పాను. నేనేం ఎక్స్‌పెక్ట్ చేశానంటే అందరూ అదే అరే! ఒక పదే పదే అదే విధంగా చెప్పారు. అదే సపోర్ట్ ఒస్తది. అలాగే చూస్తారు అది అనుకున్నాను. బట్ యాహ్! ఐయామ్ సో హ్యాపీ సార్. నా చాలామంది మీడియా వాళ్ళు కానీ, లేకపోతే నార్మల్ ఆడియన్స్ నుంచి ఎప్పుడైతే మార్నింగ్ షోస్ అన్నీ పడ్డాయో ఊర్లల్లో హౌస్‌ఫుల్స్‌తో కంప్లీట్ ప్యాక్డ్ థియేటర్స్‌లో చూసి సెకండ్ హాఫ్ అయితే నేను అంటే నాకు సర్ప్రైజింగ్‌గా ఏమనిపించిందంటే సార్ మన మీడియా షో ప్రసాద్ ల్యాబ్స్‌లో షో జరుగుతున్నప్పుడు మీడియా వాళ్ళందరూ పగలబడి నవ్వుతున్నారు. సెకండ్ హాఫ్‌కని రివ్యూ రాగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ప్రతి ఒక్కరికి సార్ ఈ సినిమాని ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాగా చూసి వీళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే తీశారని ముందే చెప్పిన అది గ్రహించి అలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్.